లత, లత, శిరీష. ఏంటత్తయ్య గారు? అత్తయ్య గారు, వావ్, ఈ చీర మీకు చాలా బాగుంది అత్తయ్య గారు. ఈ చీరలో నేనెలా ఉన్నానే? ఏయ్, ఏంటి? అంటే ఈ చీరలో నేను వాళ్ళేనా? అబ్బే లేదత్తయ్య గారు, ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారు. అవునత్తయ్య గారు, ఈ చీరలో మిమ్మల్ని చూస్తుంటే ఏయ్, ఏంటి? వాంతొచ్చేలా ఉందత్తయ్య గారు. అంటే నీకు కూడా నేను చండలంగానే కనిపిస్తున్నానా? అయ్యో, నా ఉద్దేశం మీరు చాలా అందంగా ఉన్నారని అత్తయ్య గారు. మరి ఇద్దరు వ్యాక్ వ్యాక్ అని వాత సౌండ్ ఇస్తున్నారంటే? ఎందుకో తెలియదు కానీ రాత్రి నుంచి కడుపులో తిప్పేస్తోంది అత్తయ్య గారు. ఏం తిన్నా వాంతులైపోతున్నాయి అత్తయ్య గారు. అలాగా? కొంపదీసి ఆ పాచిపోయిన అన్నం తిన్నారా ఏంటి? అదెక్కడుంది అత్తయ్య గారు, నిన్న రాత్రి మీకు పెట్టేశాం కదా. ఏమైంది? అమ్మ దుర్మార్గులారా, పాచిన అన్నం తింటే మనుషులు చేస్తారు కదే. ఊరుకోండి, మీరు చావలేదుగా, అంటే మీరు మనిషి కాదా? నోర్మయ్యే. ఏంటి? అవును, ఇంతకీ నీకు వాంతలు ఎందుకు అవుతున్నాయే? ఏమో అత్తయ్య గారు, నాకైతే పుల్ల పుల్లగా ఏదైనా తినాలనిపిస్తోంది. పుల్లగానా? అవును, మామిడికాయ కాని చింతకాయ కాని కొనివ్వండి అత్తయ్య గారు. మామిడికాయలు, చింతకాయలు. ఇదేదో తేడాగా ఉందే. కడుపులో కూడా తేడాగా ఉంది అత్తయ్య గారు. కడుపులోనా? ఏం తేడా? కాళ్ళు చేతులు కదులుతున్నట్టు, చిట్టి కాళ్ళతో కొట్టినట్టు అనిపిస్తోంది అత్తయ్య గారు. అమ్మో! అంటే మీరు మీరు నెల అవును అత్తయ్య గారు, నెల తప్పాం. మేం మళ్ళీ అమ్మలం, మీరు నానమ్మ కాబోతున్నారు అత్తయ్య గారు. ఇద్దరు రాత్రికి రాత్రి అమ్మలైపోయారు. అది ఒకే రోజు ఒకేసారి. అవును అత్తయ్య గారు, అంతా మా అదృష్టం. అవునవును, ఆ గుడ్ల దాని దురదృష్టం. గుడ్లదేంటి అత్తయ్య గారు? మనం ఆ గుడ్లు ప్రోటీన్లు కొట్టేయడానికి నెల తప్పామని నాటకం ఆడుతున్నామని అనుకుంటున్నారు అత్తయ్య గారు. చచ్చా, నిజం అత్తయ్య గారు. చాలే ఊరుకోండి. మీరిద్దరూ కలిసి గుడ్లు కొట్టేస్తే నేనేమవ్వాలే? నాకు కూడా ఏదో అవ్వాలి కదా. అంటే మీరు కూడా? నాకు కూడా గుడ్లు కొట్టేయాలనుందే, అందుకే నేను మీతో కలిసి నాటకం ఆడతాను. నెల తప్పినట్ట ఆడేయండి, మీకు 3వ నెల అని చెప్తాము. నిన్న ఆ మధుకి వచ్చి ఆ ఐటమ్స్ అవన్నీ ఇచ్చారు కదా, అవన్నీ మనకు డబుల్ రావాలి. అంటే మీరిద్దరు నెల తప్పినట్టు అందరినీ నమ్మించాలి. అలాగే అత్తయ్య గారు. అప్పుడే కంటిన్యూస్ గా మనకు 6 నెలలు గుడ్లు ప్రోటీన్లు అన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి. అయితే ఆ స్త్రీ సంక్షేమం వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించేద్దాం అత్తయ్య గారు. పిలిపిద్దామే, కాకపోతే వాళ్ళు స్ట్రాంగ్ గా నమ్మాలి కదా మీరిద్దరు ప్రెగ్నెంట్ అని. అలాగే మీరు యాక్టింగ్ తో నమ్మించాలి, లేదంటే ఆ మధు పుల్లలు పెట్టి చెడగొట్టేస్తుంది. అయినా దాని బొంద, మాతో కాపురం చేసే మా మొగుళ్ళు చూసినా నిజంగా కడుపొచ్చినట్టు నమ్మిస్తాం. అయ్యో, మీ పట్టుదల చూస్తుంటే గుడ్ల ఫారం పెట్టించేలా ఉన్నారు. ఇక లేట్ చేయకుండా వెంటనే రంగంలోకి దిగుదాం. మీరెళ్ళి మధుని అడిగి ఆ ఫోన్ నంబర్ ఎలాగైనా తీసుకోండి. మధు ఇస్తుందంటారా అత్తయ్య గారు? అదేంటే, పక్క వీధిలో ఎవరో అమ్మాయి అడిగిందని చెప్పండి, ఎలాగైనా ఇస్తుంది. వెళ్ళండి.
చెప్తానే మధు, గుడ్లు కొట్టేస్తా. ఆ, ఆ, ఏవో ఒక కూరగాయలు తీసుకున్నాను నాన్నగారు, త్వరగా వచ్చేయండి. అలాగే. అనసూయ గారు, అనసూయ గారు, ఏంటండి మళ్ళీ వచ్చారు? ఇంకా ఇవ్వాల్సినవి ఏమైనా ఉన్నాయా? మేము వచ్చింది మీ గురించి కాదు మేడం. మరి ఎవరి గురించి? అది ఈ ఇంట్లో ఇంకా 2 ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారంట, వాళ్ళ గురించి వచ్చాం మేడం. నాకు తెలియకుండా ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్సా? ఎవరున్నారబ్బా? పేర్లు ఏమైనా చెప్పారా? అనసూయ కోడలని చెప్పారండి, అంతేనండి. కోడలా? ఓహో, నాకు గుడ్లు ఇవ్వడం చూసి ప్రెగ్నెంట్ ప్లాన్ చేశారా? చూద్దాం ఎలా డ్రామాలు ఆడతారు. ఉదయం వచ్చినప్పుడు చెప్పలేదండి, ఇందాకే ఫోన్ చేసి సడన్ గా రమ్మన్నారు. నిజంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారా అండి? ఇంకాసేపులో మీరే చూస్తారుగా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, మీకోసం శ్రీ సంక్షేమ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒకసారి రండి. వచ్చారా? రండి రండి, కూర్చోండి. అయ్యో పర్లేదండి. అది చెయ్యి జారితే గుడ్లు పగిలిపోతాయి, కూర్చోండి. ఓహో, కూర్చోమంది గుడ్ల కోసమా? ఆ, అవునండి. మా అత్తయ్య గారు చాలా రేర్ గా ఇస్తారండి. మర్యాద అది ఇచ్చినప్పుడే తీసుకోండి, లేదంటే ఆ తర్వాత మీరు తీసుకోవాలి అనుకున్నా ఆవిడ ఇవ్వరు. అర్థమైంది మేడం, పర్లేదండి. అమ్మా, ఆ, ఎవరమ్మా వీళ్ళు? ఉమెన్ అండ్ వెల్ఫేర్ నుంచి వచ్చారు నాన్న. ఓహో, చేతుల్లో బ్యాగ్ ఏంటి? ప్రోటీన్ పౌడర్ లా ఉంది. ఇంట్లో ఎవరైనా గర్భవతులు ఉంటే అవి ప్రోటీన్స్ గుడ్లు ఇచ్చి ఫ్రీగా వెళ్ళిపోతారు నాన్న. అవునా? మన ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పలేకపోయావా? లేరా? ఉన్నారండి. అది ఏమండే, ఇగో ఆవిడ తప్పితే ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరు లేరు. నోరు ముయ్యరా, నోరు ముయ్యరా. 6 నెలల క్రితం అమెరికా వెళ్ళాడు, నిన్ననే వచ్చాడు. ఈ ఇంట్లో విషయాలు నీకేం తెలుస్తుందిరా? మన ఇంట్లో ఇంకో 2 గర్భవతులున్నారు. 2. అవును, మధుమతికి ఈయనేమవుతారు? ఆయన మా ఆయనండి. ఆ? మీ ఆయన 6 నెలల క్రితం అమెరికా వెళ్తే మీకు 3 నెలల కడుపు ఎలా వచ్చింది? అయ్యో, అడుగుతున్నారు కదా, అలా బిగిసిపోయారేంటి అత్తయ్య గారు? చెప్పండి. చెప్తాను. మరి వీడు 6 నెలలు అమెరికాలో ఉన్నాడు. మరి అది మా కోడలు 3 నెలలు అమెరికాలో ఉండొచ్చింది. చాలా. అమ్మా, ఏంటమ్మో ఇదంతా? ఒరే, ఫ్రీగా గుడ్లు ప్రోటీన్ పౌడర్లు నొక్కేయడానికి ఒక చిన్న ప్లాన్ వేసాను నాన్న, అంతే. అమ్మా, నువ్వు అసలు నూరు మూసుకోరా, నువ్వు ఇందులో క్యారెక్టర్ చేస్తున్నావు, అంతే. చెప్తాను. ఈ ఇంట్లో ఈమె తప్ప ప్రెగ్నెంట్ ఉమెన్స్ లేరని మీ అబ్బాయి అంటున్నాడు. మీరేమో ఇంకా 2 ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారని అంటున్నారు. ఇద్దరిలో ఎవరి మాట నిజం? అంటే నేను చెప్పేది నిజమండి. నా ఉద్దేశం, ఆ ఇంట్లో అంటే ఇప్పుడు గీత ఉంది కదా, గీతకి అవతల అంటే మీ వైపు మా ఆవిడ ప్రెగ్నెంట్, వీళ్ళంటే గీతకి యువతల ఇక్కడ ఇద్దరు ప్రెగ్నెంట్ అన్నమాట. అంత కన్ఫ్యూజన్ గా ఉంది సార్. అంటే నేను సీన్ లో మధ్యలోనే వచ్చా కదండి, నాకు బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంది. కాసేపు ఆగితే మా అమ్మ అందరికి బాగా క్లారిటీ ఇచ్చేస్తుంది. ఏమా, ఈ ఇద్దరు ఆ ఇద్దరిని చూస్తారు, రమ్మని చెప్పు. అమ్మ లత, శిరీష, ఇద్దరు ఒకసారి మెల్లగా రండమ్మా. వీళ్ళే నా 2 కోడళ్ళు. కడుపు చూస్తే రేపు ఎల్లుండో డెలివరీ అయిపోయేలా ఉన్నారు. ఎన్నో నెలలో పిల్లోడు చాలా పుష్టిగా ఉండటం వల్ల అలా కనపడుతున్నాడు. 3వ నెలే మధు. 3వ నెల? 3వ నెలకి అంత కడుపు ఉంటుందా? దానికి ఉంటుంది, నీకేమైనా ప్రాబ్లమా? అబ్బే, నాకేం లేదండి. నీకే శిరీషక ఎన్నో నెల? 3.5 మధు. 3.5? అవును, దిండు
అరదిండు కలిపితే 3.5 కదా. ఆ? దిండు అరదిండా? ఆ, అంటే అండి మా వదింది ఒరిస్సా అన్నమాట. ఒరియా భాషలో దిండు అంటే 2, అరదిండు అంటే 1.5, అంటే మొత్తం కలిపి 3.5 కదా. ఓహో, ఒరియాలో చెప్పిందే. మీకు ఒరియా వచ్చా మేడం? ఓరియో తినడం వచ్చు. తినడమా? అంటే దాని ఉద్దేశం ఓరియో బిస్కెట్లు తినడం వచ్చు అని. ముందు మీరు ఆ గుడ్లు ప్రోటీన్లు ఇస్తే సంతకం పెడతారు. అవును, ముందు మీరు వ్యాక్సిన్ వేయించుకోవాలి కదండి. అవునవును, చేయించుకోవాలి. వ్యాక్సినా? వీళ్ళకి నేను ముందే వేయించేశాను. ఓన్లీ గుడ్లు ప్రోటీన్ ఇస్తే చాలు. అవ్వను, ఆ. తొందరగా ఇవ్వండి, లోపల జారిపోతుంది. జారిపోతుందా? ఏంటది? దిండు. జోకులు, జోకులు. అది అలాగే అంటుంది. మీ గుడ్లు ఇవ్వండి. మా గుడ్లా? అదేనయ్యా, ఓ, కోడి గుడ్లు ఇవ్వండి. కోడిగుడ్లా? సరే సరే. ఒక్క నిమిషం అండి. హలో. ఏంటి, గర్భవతి కాకపోయినా అవునని అబద్ధం చెప్పి గుడ్లు తీసుకుని మోసం చేశారా? అయితే పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయించండి. ఈ మాత్రం దానికి పోలీసులు అరెస్టులు ఎందుకమ్మా? చీటింగ్ చేస్తే పనిష్మెంట్ తప్పదు మేడం. మీ కోడలోని వచ్చి సంతకం పెట్టమనండి. పెట్టండి, పెట్టండి. ఏంద్రది? ఏమైందా నీకు? ఇది కళ నిజమా? నైట్లో చూస్తే పొట్ట పిట్టగూడ ఇంతే ఉంది. ఇప్పుడేంటే గోల్కొండ కోటల ఇంతలా ఉంది. నీకు కూడానా? ఒక్క నైట్లో ఇంత ఓవర్గా పెరిగిపోయిందంటే మేకను మింగినట్టు మేకప్ బాక్స్ మింగేసావా బుజ్జి? దాచుకోవడానికి చోట్లేదని నగలన్నీ కడుపులో దాచేసుకున్నావా? అదేంటి బావగారు, మీ భార్యను నెల తప్పి 3 నెలలు అవుతుంటే ఈ విషయం మీకు తెలీదా? నెల తప్పిందా? ఇదా? అవునండి, నాకు నిన్ననే తెలిసింది. నాకైతే ఆ గుడ్లు చూసాక ఇప్పుడే తెలిసింది. నోర్మే. ఆ కడుపు చూస్తే కిలోమీటర్ దూరం ఉంది, ఇప్పుడు తెలియడం ఏంటే? ఒరే రంగా, వాళ్ళు చెప్తుంది నిజం రా. నీ భార్య తల్లి కాబోతుంది. కానీ నేను మాత్రం తండ్రిని కాదు. మీరు తండ్రి కాకపోతే మీ భార్య తల్లి ఎలా అవుతుంది? ఆ పాయింటే, భర్తకి సంబంధం లేకుండా భార్య ఎలా తల్లవుతుంది అత్తయ్య గారు? అవును, 6 నెలలుగా నేను మేకప్ గదిలోకే వెళ్ళలేదు. అలాంటప్పుడు నా పిల్లం 3 నెలల గర్భవతి ఎలా అవుతుంది? ఆలోచించాల్సిన విషయమే. అర్థమైంది, మీ ఇద్దరికి క్యారెక్టర్ లేదు. భర్తలను మోసం చేసి అక్రమ సంబంధంతో కడుపు తెచ్చుకున్నారు. ఏమే? ఏంటి కథ? అలాంటి వాళ్ళకి మేము గుడ్లు కాదు కదా, దానిపైన పెంకులు కూడా ఇవ్వం. మమ్మల్ని అక్రమ ఇదేంట్రా? సంబంధం పెట్టుకున్నావంటావరా? రంగా? నిన్ను మీరు ఊరుకోండి అత్తయ్య గారు. ఏయ్, మమ్మల్ని క్యారెక్టర్ లేని వదినా! ముష్టి గుడ్ల కోసం గర్భవతులు అని నాటకం పడితే మిడి గుడ్ల నా మొగుడు కూడా నన్ను అనుమానిస్తున్నాడు. ఇక నీ గుడ్లు వద్దు, నీ బొంద వద్దు. ఇప్పుడు ఈ తిండ్లు తీసి వీళ్ళ మొహాన కొడతాము. అక్క తీయక్క. దిండా బాగానే పెట్టుకున్నావు బుజ్జి. నువ్వు నోరు మూయి.
సూపర్ అత్తయ్య గారు. 30 గుడ్ల కోసం 3 నెలల కడపని చెప్పి వీళ్ళని చీట్ చేశారు. కొంపతీసి పోలీసులకి ఫోన్ చేస్తారేమో. ఏమండి ప్లీజ్, కావాలంటే తప్పు చేసినందుకు ఫైన్ వేయండి, అంతేకాని అరెస్ట్ మాత్రం చేయకండి. పెద్దావిడ కాబట్టి ఫైన్తో వదిలేస్తున్నా. ఇంకా చూస్తున్నారేంటి? 5,000 ఫైన్ కడతారా లేక జైలుకి వెళ్తారా? 5,000 ఇచ్చిండి అత్తయ్య గారు, లేదంటే జైల్లో చిప్పు తినాల్సి వస్తుంది. కట్టేస్తా ఫైన్. అమ్మా కడతనా? ఏమ్మా ఇదంతా నాటకం అని మాకు ముందెందుకు చెప్పలేదమ్మా? రేయ్, చెప్పే అవకాశం మీరు నాకు ఇచ్చారా? మీరు మీ పెళ్ళాలు కలిసి 10,000 కట్టండి, లేకపోతే నెల రోజులు ఫుడ్ కట్టు. వెళ్ళండి, వెళ్ళండి. అది కాదు బుజ్జి. రామా వెళ్దాం. పంచదార జలగల గన్నా ఓ రామనే నామే మీరు జీరా, శ్రీరామనే నామే మీరు జీరా. పాలు మీ గడల గన్నా పంచదార జలగల గన్నా ఆపండి. చెయ్. ఏంటండి? పొద్దున ఏంటి కాకి గోలా? ఇది ఇల్లు అనుకున్నారా, సత్రం అనుకున్నారా? పొద్దునే సంగీత కచేరీ పెట్టారు. ఏదైనా పాడుకోవాలనుకుంటే సైలెంట్ గా మాకు వినపడకుండా పాడుకోండి, అంతేగాని ఆ గాడిద గొంతుతో అరిచారు. ఏం చేస్తారు? ఇలా కాదండి, ఇంతకంటే గట్టిగా పాడతాం. అవసరమైతే 10 మందిని పిలిచి పాడిస్తాం, చెక్క భజన చేయిస్తాం, కోలాటం ఆడిస్తాం, ఇల్లంతా జాతర జరిపిస్తాం. అడగడానికి మీరెవరు? మేమేమైనా మీ వాటలో పాడామా? మా వాటలు ఉన్నాయి కదా, మేము పాడుకుంటున్నాం. మరి మీకొచ్చిన ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లము ఏంటా? మీ పాటల వల్ల మాకు డిస్టర్బ్ అవుతోంది. ఏం డిస్టర్బ్ అవుతుందమ్మా? అదే నా పెద్ద కొడలు IAS కి ప్రిపేర్ అవుతోంది, అది చదువుకోద్దా? అవును, అందుకే పోలీస్ డ్రెస్ కూడా కుట్టించుకున్నాను. ఖచ్చితంగా IAS కొడతాను, పోలీస్ అవుతాను. పోలీస్ అవ్వాలంటే చదవాల్సింది IAS కాదక IPS. మాకు తెలుసు. మీరు కొంచెం సౌండ్ తగ్గిస్తే నా చిన్న కోడలు LLB ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంది. అవును, LLB చేసి డాక్టర్ అయిపోయి పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేస్తాను. అక్క, డాక్టర్ అవ్వాలంటే చదవాల్సింది LLB కాదు, MBBS. మా ఊర్లో ఒక ఆవిడ అలాగే అయ్యింది. ముందు మీరు పాటలు ఆపండి. మేం మాపం, ఇంకా గట్టిగా పూజలు చేస్తాం. ఏం చేస్తారో చేసుకోండి. పాలు పంచదార జలగల గన్నా, పాలు మీ గడల గన్నా పంచదార జలగల గన్నా ఓ రామనే అయ్యో అయ్యో, ఈ గోలేంటి, పాటలేంటి? అయ్యో అమ్మా, వాళ్ళు పాటలు ఆపడానికి ఏం చెయ్యాలి? ఆలోచించండి. అయ్యో, ఏం చెయ్యాలి? వాళ్ళ పాటలు ఆపాలంటే వాళ్ళతో సమానంగా మనం కూడా పాటలు సెట్ చెయ్యాలి. దీనికి చేతుగాడే కరెక్ట్. నాన్న చేతు, రా రా రా. ఓహో, దుకాణం ఎక్కడెట్టారా? ఏమే
దిద్దిద్దయ్యా చూపిస్తాను చూపిస్తా కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే కాలే.